నాలుగు లోకాలు పాలించు అమ్మ భక్తులను కాపాడని దురపోదమ్మా ఒళ్ళంత కన్నులై ఇల్లంత కన్నులై నింగినే తనకు నిర్నేత్ర నేత్రమై దిక్కులను చుక్కలను కాచుకను మామలై శరణన్న వారికై కరుణాంతరంగయై రెప్పవేయను విశాలాక్షి మూడు కన్నుల వాడి సాక్షి అమ్మా వరలక్ష్మి వ్రతం పూర్తయింది. ముత్తైదువులకు వాయన తాంబూలం ఇచ్చిరండి అమ్మా. Sam? 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 అమ్మా ఈ కంకణాన్ని మీ భర్తతో కట్టించుకోండి అమ్మా. అలాగే. అందరూ దండం పెట్టుకోండి అమ్మా. Sam? Sam? అమ్మా నేనేం చేశానని నీ ముందే నన్నిలా శిక్షిస్తున్నావు. రంగడు ద్వారా నా వాళ్ళకి నిజం తెలియబోతుంది. ఇక నా కష్టాలుండవు అనుకుంటుంటే ఈ టైంలో ఇలా నా తలరా తింటేనా ఇక్కడి వరకైనా నా జీవితం. సరే అమ్మా, అలాగే కానిపో. కానీ ఒక్కటి మాత్రం, మహాయాగం పూర్తయ్యే వరకు నేనుండాలి. నేను లేకపోయినా నా వంశమైనా ఉండాలి. ఈ ఒక్క సహాయమైనా ప్లీజ్. యాగం జరగాలి జరగాలి. Sam?
ఏం చేస్తున్నావు ఇక్కడ? నీ కోసం గూడంతా వెతుకుతున్నాను. వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను బావా. నానమ్మ అసలు ఎవరిని బయటికి వెళ్ళొద్దని రాత్రి చెప్పింది కదా, వినలేదా? అవునా? లేదు బావా, నేను వినలేదు. ఎందుకు వింటావు? నీ మాటే మేమందరం వినాలని చూస్తున్నావు కదా. లేదు బావా. సరే సర్లే, ఇంకా వేస్ట్ టాపిక్ మాట్లాడి టైం వేస్ట్ చేయకు. పద. కరెక్టే బావా, టైం వేస్ట్ అయితే కష్టం. ఏంటి? ఏం లేదు, ఈ కంకణాన్ని నా చేతి కట్టు బావా. దేనికి? వరలక్ష్మి వ్రతం చేశాను బావా, నువ్వు బాగుండాలని. ఐ మీన్ మన వంశం బాగుండాలని. మహాయాగం కోసమే బావా. కట్టు బావా ప్లీజ్. మళ్ళీ అవకాశం రాదు, ప్లీజ్. కట్టు. ఆ అవకాశం ఉందేమో, చూద్దాం. ప్లీజ్ బావా, నన్ను టైం వేస్ట్ చేయకు అని నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. కట్టు. పద. పర్లేదు బావా, పర్లేదు. ఆఫీస్లో వాళ్ళనే కాదు, నన్ను కూడా పట్టుకున్నావు. నీకు అసలు సెన్స్ అనేదే లేదు. ఈ టైంలో కూడా ఈ ఆటలేంటి? టైం దగ్గర పడింది బావా. వాట్? నథింగ్, నథింగ్. పద. రా. శామ్, ఏమైంది? ఏం కాలేదు బావా. శామ్, శామ్, ఈ రక్తం ఏంటి? ఏమైంది? ఈ రక్తం ఏంటి?
చిన్న దెబ్బ తగిలింది బావా. కట్టు కట్టావు కదా, రక్తం ఆగిపోతుంది. ముందు లోపలికి వెళ్దాం పదా. పిచ్చి పిచ్చి వేషాలు వైకు. ఇంత రక్తం కారుతుంటే ఏం లేదంటావేంటి? ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. నాకేం కాలేదు బావా. నాకేదో అయిపోయిందని ఈ రోజంతా హాస్పిటల్లో కూర్చోబెడతారు. ఎంత కష్టపడి ఇక్కడి దాకా తీసుకొచ్చిన మహాయాగం ఆగిపోతుంది. మళ్ళీ చేసే ఛాన్స్ ఉండదు. నా మాట విని లోపలికి వెళ్దాం పదా. శ్యామ్, శ్యామ్, పిచ్చి పిచ్చి వేషాలు వైకు. ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. బావా, అమ్మా శ్యామ్, ఏంటమ్మా ఏంటమ్మా ఇదంతా? ఏం లేచింది తాతయ్య. నేనంతా చూశానమ్మా. తాతయ్య, అమ్మమ్మ మా కోసం చూస్తూ ఉంటారు. మా ఇద్దరిని తీసుకురమ్మనే కదా మిమ్మల్ని పంపించింది. ఐఎమ్ ఫైన్. ఏం ఫైన్ అమ్మా? రక్తం ఇలా కారిపోతుంటేను ఇలాంటిదేదో జరుగుతుందని మీ అమ్మమ్మ ఎవరిని బయటికి వెళ్ళొద్దని చెప్పింది. ఆవిడ మాట కూడా వినకుండా స్వామీజీ ఇచ్చిన కుంకుమ పెట్టుకోకపోవడం వల్లే ఈ అనర్థం అంతా జరిగింది. చింతాతయ్య, ఏంటి నువ్వు అనేది? అవునమ్మా, మన కుటుంబంలో ఈ రోజు ఒకళ్ళకి ప్రాణ నష్టం ఉందని రాత్రి స్వామీజీ చెప్పారు. అందుకే వదిన గారు అలా అన్నారు. నీకు నిజాన్ని చెప్పలేక లోపల కుమిలిపోయింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ భయపడిందే జరిగింది. ఏం జరగలేదు చింతాతయ్య. మాట్లాడకు. పడిన కష్టం చాలు. ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. చింతాతయ్య, మహాయాగం పూర్తి చేసే వరకు నేనెక్కడికి రాను. శ్యామ్, అది ఇద్దరే మాట్లాడకండి. మన వంశం కోసం నేనేవైపోయినా పర్వాలేదు. నా లైఫ్ ఇక్కడ వరకే రాసి పెట్టుంటే ఇక్కడ వరకే ఉంటుంది. అమ్మా శ్యామ్, మహాయాగం మాత్రం పరిపూర్ణంగా జరగాలి. ఇప్పుడు నా ముందున్న దారి అదే. నాకదే ముఖ్యం. మీకిదే చెప్తున్నాను. ఎవ్వరికి ఈ విషయం తెలియడానికి వీల్లేదు. అమ్మా, అసలు ఏమైంది? ఈ ఘోరం చేసింది ఎవరు? నా తలరాత. ఇంకేం మాట్లాడొద్దు. ముందు పదండి, పదండి. నాగేశ్వరరావు, అమ్మా, వీళ్ళు ఇంకా రాలేదు. హరి కూడా వెళ్ళాడు, రాలేదు. పోనీ నేను వెళ్ళి చూసిరానమ్మా. అక్కర్లేదు. స్వామీజీ, వాళ్ళొచ్చేశారు. ఇక మీరు ప్రారంభించండి.
సౌభాగ్యదేవికే వైధవ్య గ్రహణమా విధిరాతకెదురీత ఇంత విపరీతమా సౌభాగ్యదేవికే వైధవ్య గ్రహణమా విధిరాతకెదురీత ఇంత విపరీతమా కల్లోల భూతాల కలికాల ఘోరమా కల్లోల భూతాల కలికాల ఘోరమా మహిమ చింతాతయ్య, నేను రంగన్ని చూశాను, మాట్లాడాను. మన అనుమానమే నిజమైంది. రంగడికి తాతయ్యని చక్రధర్ చంపిన నిజం తెలుసు. రేపు గుడికొచ్చి అందరి ముందు ఆ నిజం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. సేఫ్గా ఉండడానికి రంగన్ని మన స్టోర్ రూమ్లో దాచాను. మీరు వెళ్ళి రంగన్ని జాగ్రత్తగా తీసుకురండి చింతాతయ్య. సింధూర తిలకాన పడే అశని పాదమే అసహాయతను చాటే కనుల జలపాతమే బ్రహ్మముడి విడదీసే వికటాట్టహాసమే ముక్కలైనది గుండె చేతి గాజుల బలే రంగణ్ణి ఇక్కడే ఉంచుతానని సమంత చెప్పింది. అంటే రంగడు ఇక్కడున్న విషయం చక్రధరికి తెలిసిపోయి ఉంటుందా? లేదు, రంగణ్ణి కాపాడుకోవాలి. పర్వత శ్రేణి తిరగబడి ఒరగగా సంద్రాలు ఉప్పొంగి దివినాక్రమించగా అగరా వాణ్ణి వదలొద్దు, పట్టుకో. రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా జాండడ డాండ డాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నిక్కినే పొగడు నీ అభయవ్రతమేదిరా ప్రేమరసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగరంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంఘ విభంగ భూతల పతంగా మధుమంగళ రూపము చూపవేమిరా గంగగమనరా